ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే జగన్మాత్రే నమో నమః. ఓం నమ శివాయ. జై శ్రీరామ్. శ్రీ జగదంబ సహిత జగదంబేశ్వర శ్రీ సీతారామచంద్ర సద్గురుమూర్తి సహిత అనేక విగ్రహమూర్తుల ప్రతిష్టా కార్యక్రమం అత్యంత గొప్ప పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీ జగదంబేశ్వర ఆశ్రమం గోశాలలో జరుగుతున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. నిన్నటి రోజున 15వ తారీఖు నుంచి ప్రారంభమై 26వ తారీఖు వరకు కూడా మహాఘనంగా 11 రోజులు కూడా గొప్ప గొప్ప యోగులు, సాధువులు, పీఠాధిపతులు, మఠాధిపతులు ఎందరో వస్తున్నారు. మరి 16వ తారీఖు రోజు ఈరోజు బేడి బాబా గారు, ఈరోజు రేపు కూడా ఉంటారు. 16, 17 తారీఖు వరకు కూడా ఉంటారు. కాబట్టి ఈ 16వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు 2 రోజులు కూడా మహా శివస్వరూపులైనటువంటి తన శరీరానికి చిన్ననాటి నుండి బేడీలతో ఉండి ఉన్నటువంటి మహా సాధువులు బేడి మహారాజు గారి దర్శనం సాక్షాత్ శివుని దర్శనమే. మనకు 16, 17 తేదీల్లో వారి దర్శనం ఉంటుంది. మరి ఈరోజు 16వ తేదీకి రోజు లక్ష్మీ గణపతి యాగం జరుగుతుంది. మరి రేపటి రోజున 17వ తేదీ రోజున మహా గొప్పదైనటువంటి రుద్రయాగం, రేపు సోమవారం కావున అత్యద్భుతమైనటువంటి రుద్రయాగం, ఆ పరమేశ్వరునికి ప్రియకరమైనటువంటి రుద్రయాగం, ఆ విధంగా బిల్వ పత్రాలతో బిల్వ ఫలాలతో అత్యద్భుతంగా సాగే రుద్రయాగం. దీని ద్వారా సమస్తమైనటువంటి అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. కాలం కాని కాలంలో వచ్చేటువంటి మృత్యు దోషాలు తొలగిపోతాయి. ఎందుకంటే మార్కండేయున్నే మృత్యువు నుంచి దూరం చేశాడు ఆ పరమేశ్వరుడు. కాబట్టి కాలయముని బాధలైనా కష్టాలైనా ఎంతటి బాధలైనా దూరం చేసే మహారుద్రయాగం అనేటువంటిది చాలా గొప్పది. ఎంతటి నవగ్రహ బాధలైనా కూడా తొలగిపోతాయి. ఎందుకంటే మానవుని యొక్క జీవితం సంసార కడలి, కష్ట సుఖాలతో, ఆ విధంగా కష్ట సుఖాల యొక్క కడలి అంటారు. కాబట్టి సమస్తమైనటువంటి కష్టాలు, బాధలు ఎన్నిటినో మనం చేసిన కర్మల వలన వాటిని అనుభవిస్తూ ఉంటాం. కాబట్టి ఆ కర్మఫలాలను దూరం చేసేటువంటి అత్యద్భుతమైనటువంటి యాగం రుద్రయాగం. అమ్మవారికి చండీ యాగం ఎంత గొప్పదో, పరమేశ్వరునికి రుద్రయాగం అటువంటిది గొప్పది. కాబట్టి ఇంట్లో ఎన్ని భూతగ్రహ బాధలున్నా, నవగ్రహ బాధలున్నా, సమస్త కష్టములున్నా కూడా దూరం చేసేది ఆ యొక్క రుద్రయాగం. కాబట్టి రేపు జరిగే రుద్రయాగంలో ఎవరైనా కూడా పాల్గొనవచ్చు. ఆ రుద్రయాగం అనేటువంటిది ఉదయం మళ్ళీ యథావిధిగా 9 గంటల నుండి అలా ప్రారంభం అవుతుంది. కాబట్టి ఆ రుద్రయానికి ఎవరైనా పాల్గొనేవారు ఉంటే మన దగ్గర ఇక్కడ పేరు ఇవ్వచ్చు, గోత్రనామాలు, మీకు ఆ ఫోన్ నెంబర్, కాంప్లిమెంట్ మీద ఉన్న ఫోన్ నెంబర్ కానీ, అదేవిధంగా యాగాన్ని నిర్వహణ చేసేటువంటి మన సేవకుల ఫోన్ నెంబర్కి చేసినా, లేకపోతే ఇక్కడికి యాగశాలకు వచ్చైనా మీ గోత్రనామాలు చెప్తే రేపు రుద్రయాగంలో పాల్గొనవచ్చు. అదేవిధంగా రేపు విగ్రహమూర్తులకు జరిగే సంస్కారం ఏమిటంటే పంచామృత అధివాసం. ఈరోజు 16వ తారీఖు రోజు 2వ రోజు జలాదివాసంలో నీళ్ళలో ఉంచితే రేపు పంచామృతాల్లో ఉంచుతారు. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, శర్కర, వీటన్నిటిలో ఈ పంచామృతాల్లో ఆ యొక్క విగ్రహమూర్తులు ఉంటాయి. కాబట్టి అటువంటి ఆవు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరి భక్తులు కూడా తీసుకొని రావచ్చు. అదేవిధంగా విగ్రహాలను ఇచ్చినటువంటి దాతలు కూడా ఎక్కువ మొత్తంలో ఆ పాలు, పెరుగును తీసుకురండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు మీరు మీ చేతుల మీదుగా అందరి చేతులు ఎవరు వస్తే వాళ్ళందరి చేతి మీదుగా పంచామృత అధివాసం అంటే కేవలం దాతలే అని కాదు, అందరు ఇక్కడికి వచ్చిన భక్తులందరి చేత కూడా పంచామృతాలను ఆ విగ్రహమూర్తులకు పోపించడం జరుగుతుంది అభిషేకంగా. కాబట్టి తద్వారా మీరందరూ కూడా అధివాసంలో పాల్గొనేటువంటి అవకాశం వస్తుంది. కాబట్టి ఇంత గొప్ప అవకాశం ఆ ప్రతిష్ట అయ్యే విగ్రహమూర్తులకు పంచామృతాలతో అధివాసం, అభిషేకం వేరు, అధివాసం వేరు. అధివాసం అంటే చేసిన దాంట్లో, అభిషేకం అంటే వెంటనే పోస్తాం అయిపోద్ది స్నానం. కానీ అధివాసం అంటే మనం పోసిన పంచామృతాల్లో 24 గంటలు భగవంతుడు ఉంటాడు, ప్రాణశక్తిని దాని నుంచి తీసుకుంటాడు. కాబట్టి పంచామృత అధివాసం ఒక్కొక్క దాని ద్వారా ఒక్కొక్క శక్తి వస్తుంది ఆ విగ్రహానికి, ప్రాణశక్తి. అటువంటి పంచామృత అధివాసానికి భక్తులందరూ కూడా పంచామృతాలు, పాలు కానీ పెరుగు కానీ మీ దగ్గర ఎంత ఉంటే అంత తీసుకొని రండి. రేపు పంచామృత అధివాసం ఉంటుంది. ఆ పంచామృత అధివాసాలు అందరూ పాల్గొనండి. యాగం, రేపు జరిగే యాగం రుద్రయాగం. ఈ రుద్రయాగం పరమేశ్వరుని యొక్క యాగం. సమస్త భయాన్ని, కష్టాలను, బాధలను అన్నిటిని తొలగించే, నవగ్రహ బాధలను తొలగించే అతి గొప్ప యాగం రుద్రయాగం. అది మన ఇంట్లో చేసుకోవాలంటే ఎంతో ఖర్చుతో కూడుకుంటుంది. గురువుగారు చాలా తక్కువ అంటే దానికి సంబంధించిన సామాగ్రితోనే ఆ యాగాన్ని మనకు నిర్వహిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్క సామాన్య ప్రజలకు ఆ యాగం చేసుకోవాలనేటువంటి భావనతో రుద్రయాగాన్ని రేపు నిర్వహిస్తారు. రేపు రుద్రయాగంలో అందరూ పాల్గొనండి. విగ్రహాలకు జరిగే పంచామృత అధివాసంలో భక్తులందరూ పాల్గొనండి. ఆ పార్వతీ పరమేశ్వరుల, సీతారాముల యొక్క అనుగ్రహానికి పాత్రలు కాగలరు. శుభం భూయాలు.